తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎప్పుడైనా లాంగ్ రైడ్కి వెళ్ళారు అట్లా బైక్ మీద? లాంగ్ రైడ్ అంటే నా ఫస్ట్ లాంగ్ రైడ్ వచ్చేసి బుల్లెట్ పైన ఒక షూటింగ్ పర్పస్ మీద హైదరాబాద్ టు మనాలి వరకు రైడ్ చేసుకుంటూ వెళ్ళాం. మనాలి? ఎస్, నాతో పాటు ఇంకో 3 మెంబర్స్ ఉండే. సో అది కొంచెం ఓల్డ్ వెహికల్, 2007 వెహికల్. దాని గేర్స్ రైట్ సైడ్లో ఉంటాయి. ఓకే. సో ఆ గేర్స్కి లైక్ ఆ వెహికల్ తట్టుకోలేదు, ఓన్లీ 80 స్పీడ్లో వెళ్ళాలి. సో నార్మల్గా హైవేస్ పైన 120 ఈజ్ బెటర్. సో వెళ్తుంటే మనకు కొంచెం కాన్షియస్ ఉంటాం, లైక్ అంటే ఫోకస్లో ఉంటాం. ఓకే. 80 అంటే కొంచెం కొంచెం నిద్ర రావడం, ఇట్లా డల్ అయిపోతాం. సో ఇంకా ఆ 80 స్పీడ్లో వెళ్ళడము, 500 కిలోమీటర్స్కి మళ్ళీ ఆ బైక్ రిపేర్ అవ్వడము. సో అట్లా నాగ్పూర్, గ్వాలియర్, ఆగ్రా, న్యూఢిల్లీ, చండీగఢ్ అండ్ ఫైనల్లీ మనాలి. ఓకే. మనాలి, చండీగఢ్ నుంచి మనాలి వెళ్ళేటప్పుడు నేను బైక్ షిఫ్ట్ చేసుకున్నాను. ఓకే. సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650. దాని బ్యాటరీ ఖరాబ్ ఉండే. ఒక పెద్ద కొండ ఎక్కాలి, ఎక్కేసినాం. అక్కడ 6:30, 7కి చీకటి అవుతుంది. ఓకే. ఆ పైకి ఎక్కి కిందికి వచ్చేటప్పుడు మొత్తం బ్లాక్, బైక్ ఆఫ్ అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. అప్పటికి టెంపరేచర్ ఇస్ లైక్ అరౌండ్ 6 అనుకుంటా, 6 or 8. సో ఒక 2 hours అక్కడ వెయిట్ చేసి ఒక ట్రక్లో వెహికల్ ఎక్కించుకొని నేను అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉండే మనాలి. సో అక్కడికి వెళ్ళినాం. సో వెళ్ళినాక లైక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ అందరూ లైక్ వాళ్ళ అప్రిసియేషన్ వేరే ఉండే. ఓకే. సో అంటే దే నో మై పొటెన్షియల్. సో శశి తీసుకొని రాగలుగుతాడు ఆ బైక్ ఎట్లా అయినా అని చెప్పేసి. స్టంట్స్ పరంగానే వెళ్ళారు అక్కడ కూడా? మూవీ షూటింగ్ అప్పుడు హీరో శ్రీకాంత్ గారు, భూమిక, మరి ఆటో రామ్ ప్రసాద్. ఏం సినిమా జరుగుతుంది? ఇదే మా కదా అని చెప్పి. సో 15 days అక్కడనే ఉండే మనాలిలో. బైక్ స్టంట్స్ అక్కడే చేశారు. సో యూట్యూబ్ ఎందుకు మొదలు పెట్టారు మరి? యూట్యూబ్ నాకు 2013 నుంచే ఉండే, 10th class నుంచే ఉండే యూట్యూబ్ చేయాలని. ఆలోచన ఉంది. అప్పుడు నాకు తెలిసి ఎవరికి తెలియదు యూట్యూబ్ అంటే ఏంది. కరోనా టైంలోనే 20లో కరోనా కదా. అవును. సో 2013 నుంచి చెప్తాను. అదే 20లో అందరికి ఆలోచన వచ్చింది, అందరికి వచ్చింది, అందరు స్టార్ట్ చేసేసారు. బట్ 2013లో నేను అనుకున్నా స్టార్ట్ చేయాలని, అంటే చేస్తే బాగుంటది, నేను ఇట్లా వీడియోస్ చేస్తే ఎట్లా ఉంటది అని ఒక థాట్ ఉండే. బట్ నాకు ఎట్లా ఉండే అంటే ప్రొఫెషనల్ కెమెరా ఉండాలి, బిగ్ సెటప్ ఉండాలి అని చెప్పి. మనకు తెలియదు, ఫోన్లో జస్ట్ ఇట్లా ఫోన్ పట్టుకొని హాయ్ గైస్ అంటే అయిపోతారు. కానీ అది తర్వాత అర్థమైంది. ఓకే. సో 2020లో స్టార్ట్ చేశారు. అది కూడా ఎందుకంటే యాక్చువల్లీ బిఫోర్ నేను దీంట్లో వర్క్ చేస్తుండే కరాచీ బేకరీలో. ఓకే. సో ఫస్ట్ బైక్ ఉన్నప్పుడు మార్నింగ్ 10 to 7 షిఫ్ట్ ఉంటుండే. ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలి, రావాలి. సో 10,000 కోసం నేను అక్కడ వర్క్ చేసిన 3 months. ఎందుకలా? నా బైక్ ఈఎంఐస్ నేనే పే చేసుకుంటా అని చెప్పిన. సో ఓకే అని చెప్పి అప్పుడు వెళ్ళిన 3 months. ఇంకా తర్వాత నాతో కాలేదు. అంటే నాకు కాలేదంటే చేస్తా, బట్ నా ప్రాక్టీస్కి టైం ఉండట్లే, మెయిన్ థింగ్. అందుకని వదిలేసి ఐ వెంట్ టు డెలివరీ, స్విగ్గీ. ఒక 2 years నా థింగ్స్ చేంజ్ అయిందంటే అక్కడనే. ఇంకా స్విగ్గీ డెలివరీ చేసా 2 years చేసిన. లైక్ మధ్యాహ్నం 3 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 3 వరకు. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి 10 o'clock 11 o'clock లేవడం, లేచి 1 వరకు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్. మీ ఇంట్లో తెలుసా అది? తెలుసు. ఏమనలేదు యాక్చువల్లీ. అంటే ఏమనలేదు, నేను మా మమ్మీకి చెప్పిన లైక్ నాకు రెండుకి మేనేజ్, అంటే అప్పటికి తెలియదు స్టన్స్ అని, బట్ బైక్ ఇట్లా నేర్చుకుంటున్నా, మూవీస్లో వర్క్స్ ఛాన్సెస్ వస్తాయని. ఇంకా అబద్ధం చెప్పాలి కదా, కానీ అబద్ధమే నిజమైంది. మూవీస్ అదే అని చెప్పి నాకు తెలియదు మూవీస్లో ఛాన్సెస్ వస్తాయని. జస్ట్ హ్యాపీ సినిమా అన్నారు కదా, అదే చెప్పిన. సో ఇట్లా ఉంటుంది, మంచి పేమెంట్స్ ఉంటాయి, మంచి లైఫ్ సెట్ అయిపోతుంది. సో 2 years స్విగ్గీ డెలివరీ చేశారు. మమ్మీ ఒక 14,000 ఇచ్చింది, ఒక చిన్న బైక్ కొనుక్కున్నా, ప్యాషన్ ప్లస్. ఇంకా దానిపైన 2 years. ఏం నేర్చుకున్నారు ఆ 2 years గ్యాప్లో? వీలీస్, టాపీస్, సర్కిల్ వీలీస్. బైక్ గురించి కాదు, లైఫ్ గురించి. లైఫ్ గురించా? 2 waysలో ఆలోచించవచ్చు. అంటే గాడిదిలాగా కూడా కష్టపడద్దు, బట్ తెలివితోనే చేయాలి ఏమన్నా. లైక్ మన హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ కాదు, మన స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ చేసుకుంటూ మార్నింగ్ టైంలో ఇది చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ రిపీట్ చేశారు 2 years వరకు.